2027లో మోస్ట్ హైప్డ్ ఫిల్మ్సే ఉన్నాయి. అన్నీ హైప్డే కాదు, టీఎఫ్ఐ రేంజ్ని పెంచే సినిమాలు. అయితే దేనికి ఎక్కువ హైప్ ఉంది, ఏ సినిమా రికార్డ్స్ గట్టిగా పెడుతుంది, దేనికి ఇండస్ట్రీ ఛాన్స్ ఉందనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. ప్రభాస్ లాస్ట్ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అంటే అది సలార్. మళ్ళీ ఆ రేంజ్, ఇన్ఫ్యాక్ట్ అంతకంటే కొంచెం ఎక్కువే ఆ రేంజ్ బస్తో వస్తున్న సినిమా స్పిరిట్. ఈవెన్ అది మాస్ సినిమా కాదు, మాస్ డైరెక్టర్ కూడా కాదు. అయినా కూడా మామూలు సౌండ్ చేసి రిలీజ్కి ముందు ప్రభాస్ అన్నకి నెవర్ బిఫోర్ రోల్. పైగా రాజాసాబ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. ఆ కసి గట్టిగా చూపిస్తారు. March 5th అఫీషియల్గా డేట్ రాగానే ఏదో ఈ ఇయర్లోనే వస్తుందన్నంత హడావిడి హల్చల్ చేశారు. తాట తీస్తా కొడక. సో ఫ్యాన్స్ కే కాదు, నార్మల్ ఆడియన్స్ కి కూడా నెక్స్ట్ వచ్చే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ 3లో ఉంటుంది క్రేజియస్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్. ఓపెనింగ్స్ లో పక్కా 250 నుండి 300 కోట్లు కొడుతుంది. ఈవెన్ అది సీక్వెల్ కాకపోయినా, అసలు సీక్వెల్స్ కాకపోయినా కెరీర్ లో అన్నిసార్లు మోస్ట్ హైప్డ్ పెట్టడం ప్రభాస్ కే సాధ్యమైంది. ఒక బాహుబలి 1, సాహో, సలార్ అండ్ నౌ స్పిరిట్. అయితే స్పిరిట్ కి ఇండస్ట్రీ ఛాన్స్ ఉందా అంటే 1200 నుండి 1500 కోట్లు కొడుతుంది. కానీ బాహుబలి 2, పుష్ప 2 పెట్టిన నంబర్స్ పెడుతుందా అంటే నో అనే అంట. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఆల్సో ఏ సర్టిఫికేట్. కానీ టాక్ వస్తే మాత్రం మామూలు నంబర్స్ పెట్టదు. యావరేజ్ టాక్తో కూడా 1000 కోట్లు కొట్టే బొమ్మ స్పిరిట్. తర్వాత వారణాసి, మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీస్ ఎవర్. కాంబో నుండే గట్టిగా లేస్తూ పోయింది. పైగా రీసెంట్ గ్లిమ్స్తో ఆ ఎక్స్పెక్టేషన్స్, థియరీస్ స్కై లెవెల్కి వెళ్ళాయి. మోస్ట్ వాంటెడ్ కొలాబరేషన్ ఇది టాలీవుడ్కి అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వరల్డ్కి ఇలాంటి సినిమా పడాలి. మన కల్చర్ అండ్ లెవెల్ తెలియాలి. సో ప్రతి ఆడియన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ జానర్ ఫ్యాన్కి పిచ్చెక్కించే రేంజ్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ టెల్లింగ్తో రాబోతున్న విషయం మనకు తెలుసు. అయితే ఓపెనింగ్స్లో వీకెండ్లో ఫస్ట్ వీక్లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టేస్తుంది వారణాసి. డే 1 300 కోట్లు దాటుద్ది. అండ్ టాక్ పడితే 200 కోట్లు కేక్ వాక్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1300 నుండి 1500 కోట్లు ఉంటుంది. సో 1000 crore కొట్టినా హిట్ కానట్టే సినిమా. యా, టాక్ వస్తే ఇండస్ట్రీ ఛాన్స్ ఎక్కువ ఉంది వారణాసికి. అండ్ అల్లు అర్జున్ అట్లీ మూవీ, హైలీ టెక్నికల్ ఫిలిం, హాలీవుడ్ రేంజ్ బొమ్మ. పైగా అనుకున్న దానికంటే ఎక్కువ పెడుతున్నారు బడ్జెట్. అండ్ ఆల్సో అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసాక వస్తున్న సినిమా. అట్లీ షారుఖ్తో 1000 కోట్లు కొట్టి నార్త్లో భారీగా ఫేమ్ తెచ్చుకున్నాక వస్తున్న బొమ్మ. అసలు టైటిల్, ఫస్ట్ లుక్ ఏం రాకుండానే ఒక టైప్ ఆఫ్ క్రేజీ హైప్ బిల్డ్ చేసుకుంది. పైగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేస్తుంది. సినిమాకి జానర్ వల్ల పెద్దగా ఓపెనింగ్స్ రాకపోయినా మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం 1500 కోట్లకు రూపాయి తగ్గదు. నార్త్ అండ్ ఓవర్సీస్లో బీభత్సంగా రీచ్ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ వారణాసి అండ్ అల్లు అర్జున్ 22కి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది ఇండస్ట్రీ అవ్వడానికి. స్పిరిట్కి కొన్ని రీజన్స్ వల్ల కొంచెం తక్కువ ఛాన్స్ అంతే. అండ్ వారణాసి యూనివర్సల్ సబ్జెక్ట్ అవ్వడంతో ఆల్ టైమ్ హిట్కి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది. కానీ 3 ఫిల్మ్స్ మినిమం గ్యారంటీ. యావరేజ్ స్టాక్ పడ్డా 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమాలు. సో అది గైస్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి మీకు ఏ సినిమా పైన ఎక్కువ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ప్రిడిక్షన్ ఏంటి, ఏది ఇండస్ట్రీ అవుతుంది అనుకుంటున్నారో చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.